సిద్ధం చేసిన పాత నోట్లను వృద్ధ డాక్టర్ దంపతుల నుంచి దోచుకున్నారు కొందరు మహిళలు. ఈ విషయంలో పోలీసులను ఆశ్రయించినా సాయం చేయకపోగా చివాట్లు పెట్టడం మరీ దారుణం. వృత్తిరీత్యా డాక్టర్లైన సత్యనారాయణ, సుమలత దంపతులు సికింద్రాబాద్ ప్రశాంత్ థియేటర్ దగ్గర శారదా క్లినిక్ నడుపుతున్నారు. తమ దగ్గరున్న పాత నోట్లను మార్చుకోవడానికి నిన్న వీళ్లు పక్కనే ఉన్న బ్యాంకు వెళ్లారు. అయితే రద్దీ వల్ల రాత్రి వరకు పని కాలేదు. బ్యాంక్ మూతపట్టడంతో డబ్బుతో క్లినిక్ తిరిగి వచ్చారు. ఆ సమయంలో వీళ్లను అనుసరించిన ముగ్గురు మహిళా దొంగల బ్యాచ్ క్లినిక్ లోకి చొరబడి దంపతులపై దాడి చేసింది. వృద్ధుల దగ్గరున్న డబ్బు లాక్కుని పారిపోయారు. క్లినిక్ లోకి మహిళలు దూరి తమను దోచుకుంటే షాక్ అయిన వృద్ధ దంపతులు అంతలోనే తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 100కు డయల్ చేయడంతో రక్షక వాహనం వచ్చింది. కానీ వృద్ధులకు స్థాయి పడాల్సింది పోయి క్లినిక్ కు పర్మిషన్ ఉందా, సీసీటీవీ కెమెరాలు ఎందుకు లేవంటూ ఇబ్బంది పెట్టారు పోలీసులు. దీంతో కేసు అక్కర్లేదంటూ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు వృద్ధ దంపతులు. అయితే విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో వెంటనే వాళ్ళను పిలిపించి కేసు నమోదు చేశారు. నిందితుల్ని గుర్తుపట్టేందుకు దోపిడీ జరిగిన ప్రాంతానికి పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు.